వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భారత ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిడి నిజంగానే ఆర్థిక తుఫాన్ దిశగా వెళ్ళిపోతుందా? ఆర్థిక పతనం దిశగా భారతదేశం ఇంకేముంది? కూలిపోతున్న ఎకానమీ, దివాలా తీయబోతున్న భారత్. ఈ టైటిల్స్, ఈ విశ్లేషణలు చూసిన తర్వాత నిజంగా అందులో అంత వాస్తవం ఉందా అని చెప్పి క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు అనేక జర్నల్స్ కానీ లేదంటే ఆర్థిక నిపుణులు జాతీయ స్థాయిలో మాట్లాడినటువంటి మాటలు కానీ తీసుకున్నప్పుడు భారతదేశం తక్షణమే ఆర్థిక సంక్షోభంలోకి జారిపోతుంది, ఒక పెద్ద తుఫాను వచ్చేస్తుంది అని చెప్పడం మాత్రం చాలా అతిశయోక్తి కావచ్చు. కానీ గత దశాబ్దంలో పేరుకుపోయినటువంటి పలు దేశీయ అంతర్జాతీయ ఒత్తిళ్లు ఆర్థిక వ్యవస్థని మరింత సున్నితమైనటువంటి స్థితిలోకి అయితే నెట్టాయి అని ఆర్థిక విశ్లేషకులు అయితే హెచ్చరిస్తున్నారు. ఒక సున్నితమైనటువంటి స్థితిలోకి నెట్టాయి, ప్రికాషన్స్ తీసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ మనం బయటికి రావచ్చు అని. అయితే ఇందులో ఏం జరిగింది? ఈ సున్నితమైనటువంటి స్థాయికి చేరుకోవడానికి ఒకే ఒక సమస్య ఏమైనా వచ్చిందంటే కాదు, వరుసగా వచ్చినటువంటి షాక్ల యొక్క ప్రభావమే. అది కూడా భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న పరిస్థితి ఒక్క సంఘటనతో వచ్చింది కాదు, అనేక ఆర్థిక, రాజకీయ, అంతర్జాతీయ పరిణామాల సమిష్టి ప్రభావం. అవి ఏంటి అనేది తెలుసుకోవాలా? ఫస్ట్, డిమానిటైజేషన్, జిఎస్టీ ప్రారంభ అమలు సమస్యలు, కోవిడ్ లాక్డౌన్, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తలు, అలాగే మధ్యప్రాచ్యంలో సంక్షోభం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో ఉద్యోగ మార్కెట్లో మార్పులు. ఈ అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తిగా సర్దుకునే లోపు మరొక సమస్య రావడం వల్ల ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి వ్యవస్థ మీద పెరిగింది అనేది వాస్తవం. ఇందులో ఒక్కొక్కటిగా మనం చూస్తే ముందుగా డిమానిటైజేషన్ ప్రభావం. 2016లో 86% కరెన్సీని ఒక్కసారిగా చలామణి నుంచి తొలగించారు. దీనివల్ల ఏం జరిగింది? అసంఘటిత రంగం తీవ్రంగా దెబ్బతింది, చిన్న వ్యాపారాలు మూతపడ్డాయి, వ్యవసాయ మార్కెట్లు ఇబ్బంది పడ్డాయి, లక్షలాది మంది ఉపాధి కూడా కోల్పోయారు. దీని ఫలితంగా ప్రజల కొనుగోలు శక్తి తగ్గి దేశీయ డిమాండ్ అనేది బలహీనపడింది. ఇక జిఎస్టీ మంచి ఆలోచనే కానీ కఠినమైనటువంటి ప్రారంభం. జిఎస్టీ లక్ష్యం దేశాన్ని ఒకే పన్ను వ్యవస్థలోకి తీసుకురావడం. అయితే ప్రారంభ దశలో ఇది చిన్న వ్యాపారులకి సాంకేతికమైనటువంటి ఇబ్బందుల్ని క్రియేట్ చేసింది. అలాగే తరచూ మారినటువంటి నిబంధనలు కూడా ఇబ్బందులు క్రియేట్ చేశాయి. అలాగే నగదు ప్రవాహ సమస్యలు, క్యాష్ ఫ్లో, ఇలాంటి అంశాలన్నీ కూడా వ్యాపార రంగం మీద ప్రభావం చూపించాయి. ఇక కోవిడ్ తర్వాత పూర్తి స్థాయిలో కోలుకోలేకపోయింది మన ఆర్థిక వ్యవస్థ. కోవిడ్ అనేది పోనీ కావాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమైనా తీసుకొచ్చిందా? అయితే నిర్ణయాత్మకంగా కొన్ని నిర్ణయాలు మాత్రం సకాలంలో తీసుకోవడంలో ఫెయిల్ అయింది అనడంలో ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకుంటారు, ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ గారితో సైతం. ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా ఆ పర్టికులర్ మూమెంట్కి క్లోజ్ చేసేసి ఉంటే వచ్చే అవకాశం లేదు. ఎయిర్పోర్ట్స్ కానీ, పోర్ట్స్ కానీ, అలాగే సరిహద్దులు మూసేసి ఉంటే అక్కడి నుంచి మనకు వచ్చేటువంటి అవకాశం లేదు. తద్వారా కాస్తైనా మనం తగ్గించగలిగి ఉండేవాళ్ళం అన్నదానికి యాక్సెప్ట్ చేసి తీరాలి ఆ పాయింట్. అయితే కోవిడ్ సమయంలో జరిగినటువంటి డిజాస్టర్స్ ఏంటి అంటే కోట్లాది మంది ఉద్యోగాలు ప్రభావితం అయ్యాయి, చిన్న వ్యాపారాలు, మధ్యస్థమైనటువంటి వ్యాపారాలు కూడా మూతపడిపోయాయి, అలాగే కుటుంబాల పొదుపులు, సేవింగ్స్ అన్నీ కూడా పూర్తిగా కరిగిపోయాయి. కోవిడ్ తర్వాత వృద్ధి కనిపించినప్పటికీ కూడా అది అన్ని వర్గాలకి సమానంగా చేరలేదు అనేటువంటి విమర్శలు కూడా ఖచ్చితంగా ఉన్నాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇక కన్జంప్షన్ బలహీనత. ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా ప్రజలు ఖర్చు చేయగల సామర్థ్యమే ఇక్కడ కీలకం. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి కార్పొరేట్ లాభాలు అనేవి పెరుగుతున్నాయి, కానీ వేతనాల పెరుగుదల మందగించింది. ఒక కంపెనీ పెరుగుతోంది కానీ పనిచేసే వాళ్ళ వేతనాలు మాత్రం పెరగడం లేదు. పెరగకపోతే ఏం చేస్తారు? యువతలో నిరుద్యోగం ఆందోళనకర స్థాయిలో కూడా ఉంది. అలాగే గ్రామీణ ఆదాయాలు చాలా ఒత్తిడిలో కూడా ఉన్నాయి. దీంతో దేశీయ డిమాండ్ అనేది ఆశించినంతగా పెరగడం లేదు. ఇక విదేశీ పెట్టుబడుల మీద ఒత్తిడి ఇటీవల కాలంలో జరుగుతున్నది. విదేశీ పెట్టుబడిదారులు లాభాల స్వీకరణ చేసి నిధులు వెనక్కి తీసేసుకుంటున్నారు. అమెరికా వంటి మార్కెట్లు మళ్ళీ ఆకర్షణీయంగా వాళ్ళకి మారాయి. ప్రపంచంలో అనిశ్చితి అనేది పెరిగింది. దీంతో భారత మార్కెట్ల మీద ఒత్తిడి కూడా పెరిగిన మాట వాస్తవం. ఇక మన రూపాయి బలహీనత. రూపాయి విలువ పడిపోతే దాని ప్రభావాలు: చమురు దిగుమతులు ఖరీదవుతాయి, బంగారం ధరలు పెరుగుతాయి, విదేశీ అప్పుల చెల్లింపు భారం అవుతుంది, దిగుమతుల ద్వారా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అందుకే రూపాయి పతనం ఒక కారణం మాత్రమే కాదు, ఆర్థిక ఒత్తిడికి ఫలితం కూడా అవుతుంది. ఆల్రెడీ మనం దీంట్లో చూస్తూనే ఉన్నాం. రూపాయి విలువ పతనం అవ్వడం వల్ల, అలాగే ట్రంప్ విధించినటువంటి ఆర్థిక ఆంక్షలు, ముందుగా మన మీద వేసినటువంటి పన్నులు, ట్యాక్సెస్, సుంకాలు ఏ విధంగా విధిస్తున్నాడు, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి ఇబ్బందులు, వీటన్నిటితోటి కూడా
ఫలితాలు అలాగే ఉన్నాయి. బంగారం ధర ఎప్పుడు లేనంతగా పెరుగుతూనే ఉంది, చూస్తూనే ఉన్నాం. ఇటీవల కాలంలోనే కాస్త తగ్గింది అని కూడా అంటున్నారు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి దేశీయ మార్కెట్ మీద మన రూపాయి విలువతో చూసుకున్నప్పుడు మనకు వచ్చేటువంటి ఆదాయంతో కంపేర్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా మనకి భారంగానే మిగులుతుంది. అది పెట్టుబడి పెట్టే వాళ్ళకి అది మేబీ ఒక ఆప్షన్ కావచ్చు, కానీ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళకి మాత్రం ఒక అందని కలగా మారిపోయింది పరిస్థితి. ఇక భారతదేశం ఎక్కువ ఆధారపడుతున్నటువంటిది చమురు మరియు బంగారం మీద అధికంగా ఆధారపడడం అనేది. చమురు అవసరాల్లో దాదాపు 90% దిగుమతుల మీద మనం ఆధారపడుతున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం దిగుమతిదారుల్లో భారతదేశం కూడా ఒకటి. చమురు ధరలు పెరిగినా, బంగారం దిగుమతులు పెరిగినా విదేశీ మారక నిల్వల మీద ఒత్తిడి ఖచ్చితంగా పెరుగుతుంది. ఇక పెరుగుతున్నటువంటి వాణిజ్య లోటు, భారత్ దిగుమతులు చమురు, బంగారం, ఎలక్ట్రానిక్స్ వీటి వల్ల పెరుగుతున్నాయి. అదే సమయంలో ఎగుమతులు ఆశించినంత వేగంగా పెరగకపోతే ట్రేడ్ డెఫిసిట్ వస్తుంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వస్తుంది. ఈ రెండు కూడా పెరుగుతాయి. ఇక దీర్ఘకాలికంగా రూపాయి మరియు విదేశీ మారక నిల్వల మీద ఇది ఖచ్చితమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. ఇక తదుపరి ప్రభుత్వం ముందున్నటువంటి అసలు సవాలు ఏంటి? ప్రస్తుత పరిస్థితిని కేవలం ఇంధన పొదుపో లేదంటే ఖర్చు తగ్గింపో లేదంటే ప్రతీకాత్మక చర్యలు వీటి ద్వారా పరిష్కరించడం సాధ్యం కాదు. అవసరమయ్యేవి ఏంటి? ఉద్యోగాల సృష్టి, తయారీ రంగం బలోపేతం చేయడం, ఎంఎస్ఎంఈలకి మద్దతునివ్వడం, ఎగుమతుల పెంపు, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, స్థిరమైనటువంటి విధానాలు. ఇవి చేయగలిగితే మళ్ళీ వృద్ధి అనేది సాధ్యం అవుతుంది. ఉద్యోగాలు యువతకి లేవు. ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ ఉంది. స్వయం ఉపాధి కల్పనకు సంబంధించి స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, మార్గదర్శకాలు తీసుకోవాలి. ముందుగా అవినీతిని అంతం చేసినట్టయితే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఇక భారతదేశం ప్రస్తుతం 1991 తరహా తక్షణ విదేశీ మారక సంక్షోభ అంచున లేదనేదైతే చెప్పొచ్చు. ఆ రోజుల్లో లండన్లో బంగారం తాకట్టు పెట్టి పివి నరసింహారావు గారు చేసినటువంటి ఆ చర్య నిజంగానే భారతదేశాన్ని బయటికి తీసుకొచ్చింది. కానీ అటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఇప్పుడు ఉందా అంటే 100% అంత స్థితిలో అయితే లేదు. కానీ దేశీ డిమాండ్, ఈ బలహీనత, అలాగే ఉద్యోగాల కొరత, పెరుగుతున్న దిగుమతుల భారం, ఏవైతే మనం దిగుమతి చేసుకుంటున్నామో వాటి మీద పెరుగుతున్నటువంటి భారం, అలాగే రూపాయి మీద ఒత్తిడి, ప్రపంచంలో ఉన్నటువంటి అనిశ్చితి, ఇన్ని అంశాలు కలిపి ఆర్థిక వ్యవస్థని మరింత సున్నితంగా మారుస్తున్నాయి. సో సంక్షోభం వస్తుందా అంటే కాదు. ఈ హెచ్చరిక సంకేతాలని ప్రభుత్వం ఎంత సమర్థంగా, ఎంత త్వరగా పరిష్కరిస్తుంది అనేది ఇది మనం ప్రశ్నించాలి. భారతదేశం ఒక సున్నితమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. మనకున్నటువంటి సవాళ్ళు ఇవి. ఈ సవాళ్ళని ఎదుర్కోవడానికి మీరు సన్నద్ధంగా ఉన్నారా? ఎటువంటి కార్యాచరణ ప్రభుత్వం చేసింది? ఇది చెప్పడంతో ఏంటంటే ఓకే, మనకు ఉన్నటువంటి సమస్యలు ఇవి పర్వాలేదు, వీటిని ఎలా ఎదుర్కోవాలనే దానికి ప్రభుత్వానికి మనం ఎలాంటి సూచనలు ఇవ్వచ్చు, అలాగే ప్రభుత్వం ఎంత సన్నద్ధంగా ఉంది అని తెలుసుకునేటువంటి క్రమం ప్రజల్ని భయభ్రాంతులకైతే గురి చేయదు. కానీ వీడియో మొదట్లో నేను చెప్పినటువంటి టైటిల్స్ ఉన్నాయి చూసారా, కుప్పకూలిన భారత్, ఇంకేముంది రేపటి నుంచి అడుక్కు తినడమే, ఈ రకమైనటువంటి టైటిల్స్, నెరేషన్స్ తోటి కనుక ప్రజల్లోకి కంటెంట్ని పంపించినట్టయితే ఖచ్చితంగా ఒక సంక్షోభం అయితే మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కోవాల్సిందే. దీని మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.